ఆఖరికి జీవితాలు కూడా సినిమాల్లాగానే ఉన్నాయి. ఆపదలో ఉన్నప్పుడు హఠాత్తుగా ఎవడో సాయం చేస్తానని వస్తాడు. అవును, తీరా చూస్తే వాడు కూడా దొంగల్లో మనిషి అయి ఉంటాడు. ఈ రోజుల్లో దొంగ ఎవరో దొరెవరో కూడా తెలియడం లేదు. అదిగో అక్కడ చూడండి, ఈ ఘటన కూడా ఆ బాప్తిలా ఉంది. ఇప్పుడే అమెరికా నుంచి దిగొచ్చినట్టు ఏ స్టైల్ గా నడుస్తున్నాడో. ఇంకెవరు? గీత చెప్పిందిగా ఆ దొంగల మనిషి అయింటాడు. కాదే, ఇదేదో ఆత్మహత్య కేసులా ఉందే. అయ్యో పోయినట్టున్నాడు. లేదు లేదు, ఇంకా ఊపిరింది. లక్ష్మి, సుశీల, ఇక్కడెక్కడ నీళ్లుంటాయేమో, త్వరగా వెళ్ళి పట్టండి. మిస్టర్ మిస్టర్ ఓ దివాన్ కూతురా, 200 సంవత్సరాలుగా నీకోసమే వెతుకుతున్నాను. లే, ఎవరయ్యా నువ్వు? ఆపద్బాంధవుణ్ణి, అనాథరక్షకుణ్ణి. నీకు మంచి నిజం చెప్పడానికి వచ్చాను. నాకేం చెప్పక్కర్లేదు, మర్యాదగా దయచేయి. ఏమైనా సరే నిజం చెప్పడం నా డ్యూటీ. చిన్నతనంలో పారిపోయిన రాజకుమార్ని నేనేనంటూ ఒకడు మీ భవనానికి వచ్చాడు, అవునా? వాడు నకిలీ రాజకుమార్, మోసగాడు. ఓహో, అయితే నువ్వా అసలు రాజకుమారుడివి? మోహన్ చూడు, బోధు కప్పలాగా. మీ ఇష్టం, ఏమైనా మంచికి రోజులు కావులే. చూడు బుల్లెమ్మా, చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం లేదు. మిస్టర్, చెంప చెళ్ళుమన్నాక చేతులు పట్టుకున్నా ఏం లాభం లేదు. అలాగా? రాజ్కుమార్ ఆల్వేజ్ గోల్డ్ కొరుక్కుంటూ ఉంటారని ఇందులో రాసింది. మరి ఇప్పుడు కొరకటం లేదే. గోల్డ్ కొరుక్కుంటూ ఉంటే తప్పని ఎవరో మందరేసి ఉంటారు, మానేసి ఉంటాడు. అయినా చిన్నతనంలో చేసినవన్నీ మీరు ఇప్పుడు చేస్తున్నారా? సత్యంలి ఒక్క అలవాటు కూడా మార్చలేదు. మంచి అలవాట్లు మారుతాయేమో గాని దిక్కుమాల అలవాటు చస్తే గాని మారవు. 10 సంవత్సరాలను చూస్తున్నాను, చీదేసిన చిచ్చుబుడ్ల మొహం అయినాను. ఏమైనా మార్పు వచ్చిందా? అది కాదండి, చిన్నతనంలో ఉయ్యాల్లో పడుకున్నప్పుడు నోట్లో వేలు పెట్టుకుని సపరించేవాడు. ఏది ఇప్పుడు వేలు సపరిస్తున్నాడా? అంతెందుకండి దివాను గారు, ఈయన పేరు భజంత్రిలుగా ఉన్నప్పుడు ఇంత పెద్ద పిలక గట్రా ఉండేది. ఇప్పుడు మిస్టర్ బాజార్ గారు అయిన తర్వాత పెద్ద సూటు పెంచు కటింగు పేరు మారునప్పుడు పిలకొక లెక్కయా విశ్వదాభిరామ వినురవేమ. కావాలంటే గో అండ్ రీడ్ ద బుక్. రాజకుమార్ ఒక్కడని చెప్పారే. అవును, ఓన్లీ వన్ సన్. కానీ ఈ బలుపు ఏమిటి? మళ్ళీ లైట్ కమింగ్ ఏమిటి? రాజకుమార్ నెంబర్ 2, రాజకుమార్ నెంబర్ 2. ప్రమాణం చేయండి. అలాగే. నేను చెప్పినట్టు చెప్పండి. చెప్పండి. నేను దైవ సాక్షిగా మనస్సాక్షిగా అంతా నిజమే చెబుతాను. ఇది సత్యం. మీ పేరు? రాజ్కుమార్. మీ తండ్రి గారి పేరు? దయచేసి తల్లిదండ్రుల పేర్లు నన్ను అడగండి, చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుక? వారి పేరు స్మరించడానికి కూడా నాకు అర్హత లేదు కనుక. ఒక్కడిని కొడుకునని అల్లారు ముద్దుగా పెంచారు. వారి ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకుని బ్రతికారు. ఇవన్నీ ఆలోచించకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఏ కొడుకు చేయరాని ద్రోహం చేశాను. అయ్యో, పాపానికి నిశ్శబ్దు లేదు. మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. బాబు, ఏ అర్హత లేదని బాధపడుతున్నవాడివి మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? ప్రాపర్టీ అంతా పాకెట్ లో వేసుకుందామని. నోను, ఎవరికి కావాలా? ఈ ఆస్తి మీద అపేక్ష ఉన్నట్లయితే నేను ఆనాడు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడే కాదు. 6 సంవత్సరాలు అండమాన్ దీవుల్లో కట్టెలు కొట్టుకుని కడుపు నింపుకోవాల్సిన అవసరమే వచ్చేది కాదు. రంగూన్ రోడ్ల మీద పడి ఆకలితో పస్తులతో తిరిగేవాడే కాదు. నేను ఈ ఆస్తి అనుభవిద్దామని ఇక్కడికి రాలేదు. పవిత్రమైన నా వంశంలో చీరపురుగుల్ని చేరనివ్వకూడదని వచ్చాను. అంతేకాదు, నేను వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక చెల్లెలు పుట్టిందని తెలిసింది. ఇంతకాలం మనసులోనే ఊహించుకుని ఆనందపడిపోతున్న ఆ చెల్లెల్ని కళ్ళారా చూద్దామని వచ్చాను.
నా చెల్లి లేదు. ఏది నా చెల్లి? చెల్లి చెల్లి ఏమిటి అక్క? ఇక్కడ మా జడ్జిమెంట్ ప్రకారమే జరగాలి. ఎస్ బేబీ నేను రాను. రామ్మా. నేను రాను. రమ్మంటుంటే అన్నయ్య అన్నయ్య సార్ సార్ నా మాట నా సార్ ఇతను మా అన్నయ్య. చూడమ్మా, అది నిర్ణయించాల్సింది మేము. నువ్వు వెళ్ళలే కూర్చో. ఏం నిర్ణయించడము, ఏం కూర్చోవడము. మిస్టర్, మీ తండ్రి గారి ఫోటోకి వెయ్యాలని మేము ఈ పూలమాలలు తీసుకొచ్చాం. ఇందులో మీకు ఏది ఇష్టమో మీ చేత్తో మీరు వెయ్యాలి. ఇతను నకిలీ రాజ్ కుమార్ నిరూపించడానికి ఈ సాక్ష్యం ఒక్కటే చాలు. ప్లీజ్ మీరు వెళ్ళి కూర్చోండి. థ్యాంక్ యూ. ఈ రాజ్ కుమార్ కి రోజ్ కలర్ అంటే ఇష్టంలో ఉంది. పొరపాటు. నాకు ఆ కలర్ అంటే అసలు ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు రోజ్ కలర్ దండ ఎందుకు తీసుకున్నారు? నేను దండ వేసింది నా ఫోటో కాదు, మా నాన్నగారి ఫోటో. ఆయనకి రోజ్ కలర్ అంటే చాలా ఇష్టం. అందమైన ఎర్ర గులాబీ తన కోటుకు అలంకరించుకోకుండా ఆయన ఇంట్లోంచి బయటికి కదిలేవారే కాదు. నాకు మాత్రం ఎందుకో పసుపు రంగు అంటేనే చాలా ఇష్టం. ఆ ఇష్టాలకే వెళ్ళండి. ముందు పావును పట్టుకోవడం చేద్దామా అని అడగండి. రాజ్ కుమార్ నీళ్ళ పావుల్ని పట్టుకునేవాడు రాసి ఉంది. పట్టుకోగలరా? అదంతా చిన్నతనంలో. ఇప్పుడు అసలైన నాగబావునే పట్టుకోగలను. మాటలు కాదు, చేతల్లో చూపించాలి. అలాగే పావున చోటుకి రండి, పెడదాం. లేకపోతే పావును ఇక్కడికి తీసుకురండి. ఏం పావో, ఏమి తీసుకురావడం? అదే వద్దండి, అసలే మా వద్దండి గారికి గుండె గబ్బు. ఆ పావుని తల్లి ఇక్కడ తీసుకొస్తే వీరిని పట్టుకోలేక మేము కావాలి. చూడమ్మా గీత, ఆ కాగితాలు తీసుకురా. దీని మీద ఓ సంతకం చేయండి. ఆగండి, మచ్చ. ఉంది, మొత్తం ఉంది. ఉంది. అమ్మయ్య అన్ని సరిపోయినట్టేనా? ఏమినట్టు? అక్కడ సరిపోయాయి, ఇక్కడ సరిపోయాయి. చూడమ్మా, మమ్మల్ని కొంచెం ఆలోచించిన తర్వాత చెప్తాం. ఇంకానా? సరే, తొందరగా ఆలోచించండి. అంతవరకు మా అన్నయ్య నా దగ్గరే ఉంటారు. అన్నయ్య